ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర రన్వే దగ్గర ఒక పెద్ద అటాక్ అయితే జరిగింది. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్స్ నుంచి ఇంటర్నెట్ మొత్తం కూడా చాలా వరకు వీడియోలు ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ అటాక్ మీద అయితే వైరల్ అవడం అయితే జరుగుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక అటాక్ జరగడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. కాస్త ఆలోచించి చూడండి, ఇది ప్రపంచంలోనే మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా యుఎస్ కావచ్చు, జర్మనీ కావచ్చు, లేదా ఇంకో దేశం కావచ్చు, లేదా ఇంకొక దేశం కావచ్చు, చాలామంది ముందుగా దుబాయ్లో వెళ్ళి దుబాయ్ నుండి ఇంకొక ఫ్లైట్ ఎక్కి తమ డెస్టినేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. ఇది చాలా కామన్గా జరిగే విషయం. మీరు చూసినట్టయితే యూఎస్ చాలామంది వస్తూ ఉంటారనమాట. మీరు ఎక్కడి నుంచి చూసినా కనెక్టింగ్ ఫ్లైట్ అనేది దుబాయ్ నుంచే ఉంటుంది. పక్కాగా దుబాయ్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎయిర్పోర్ట్ దగ్గర యుద్ధానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరగడం అంటే అది చాలా పెద్ద విషయం. దుబాయ్ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచం నలుమూల నుంచి వచ్చే ప్రయాణికులు కూడా ఈ ఎయిర్పోర్ట్ని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారుగా 9 కోట్ల మంది ట్రావెలర్స్ ఈ ఎయిర్పోర్ట్ ద్వారా అయితే ప్రయాణించడం జరుగుతుంది. కానీ ఈ అటాక్ గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మాత్రం ఇప్పటికీ కూడా పూర్తిగా అయితే బయటికి రాలేదు. ఇండియన్ న్యూస్ ఛానల్స్ వరకు చాలా వరకు ఇన్సిడెంట్ని ఎయిర్పోర్ట్ రన్వే దగ్గరే జరిగిందని చెప్పేసి చెబుతున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో దూరం నుంచి తీసిన చాలా వీడియోలు సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొద్దిసేపటికి ముందే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, మేము మీపై ఇంతకాలం అటాక్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పడం జరిగింది. ఇది దుబాయ్కే కాదు, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా వంటి ఇతర మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం. అంతేకాకుండా ఆయన మరొక విషయం కూడా చెప్పడం జరిగింది. మా టార్గెట్ మీ దేశాలైతే కాదు, ఇకపై మేము మీపై అయితే అటాక్ చేయం, కానీ మీ దేశాల నుంచి మా దేశంపై ఏదైనా అటాక్ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోం, వెంటనే రెస్పాండ్ అవుతామని చెప్పి. అదే సమయంలో మరొక పెద్ద విషయం కూడా జరిగింది. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి హెడ్లైన్స్గా మారే పరిస్థితి అనమాట. ఆ ట్వీట్లో ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, ఇరాన్ దుబాయ్కి సారీ చెప్పింది, కానీ ఇరాన్ సరెండర్ అవడానికి అంటే అమెరికాకి లేదా ఇజ్రాయెల్కి సరెండర్ అవడానికి ఒప్పుకోవట్లేదు. అందుకే ఇరాన్ ఇప్పటి వరకు చూడని స్థాయిలో ఒక భారీ అటాక్ ఈరోజు రాత్రికి అయితే చూపించబోతున్నామని చెప్పి. అయితే ఇప్పుడు నేను 3 ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ 3 ఇన్సిడెంట్ ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కానీ దానికి ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంటర్నేషనల్గా జరిగే ప్రతి న్యూస్ను మీకు ఒక 10 నిమిషాల్లో క్లియర్గా చెప్పడానికైతే వీడియోలు అయితే ఈ మధ్యకాలంలో పోస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో సుమారుగా 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. అందులో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళ మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. సో అసలు ఇప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని చూద్దాం. ముందుగా ఇన్సిడెంట్ తాలూకా సీక్వెన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు మేము చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్పై చేసిన అటాక్స్కు క్షమాపణలు అయితే కోరుతున్నాం అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దుబాయ్, అబుదాబి, ఖతర్, బహ్రైన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలన్నీ కూడా వాటన్నింటికీ కూడా మేము అపాలజీ చెప్తున్నామని. ఎందుకంటే ఇవన్నీ కూడా అరబ్ దేశాలు. ఇరాన్ కూడా ఒక ఇస్లామిక్ కంట్రీనే. ఇప్పటి వరకు జరిగిన అటాక్స్కు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఆయన అడగటం జరిగింది. అంతేకాకుండా ఇకపై మేము అటాక్ చేయమని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కానీ ఒక షరతు అయితే పెట్టడం జరిగింది. మీ దేశాల నుంచి మా దేశంపై ఎటువంటి అటాక్స్ జరగకపోతే లేదా జరగలేనంత వరకు మా నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండదు, మేము అటాక్ అయితే చేయమని చెప్పేసి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ దేశాలన్నింటిలో కూడా యుఎస్ తాలూకా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ దీని మీద విరుచుకుపడే పరిస్థితి. ప్రస్తుతం అమెరికా ఇరాన్పై భారీ అటాక్స్ అయితే చేస్తుంది. దానికి రెస్పాన్స్గా ఇరాన్ ఈ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ బేస్లను టార్గెట్ అయితే చేయడం జరిగింది. ఇలా చెప్పిన కొద్దిసేపటికే ఒక వీడియో అయితే వైరల్ అవడం జరిగింది. అదే దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర తీసిన వీడియో. కొద్దిసేపు దుబాయ్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ అయిందని కూడా రూమర్స్ వచ్చాయి. ఎమిరేట్స్ ఫ్లైట్స్ కూడా ఆపేశారనే వార్తలు వచ్చాయి. ఎమిరేట్ ఫ్లైట్స్ అంటే మీరు చూసే ఉంటారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో టాప్ 1లో ఉండేవి ఎమిరేట్ ఫ్లైట్స్. కానీ కొంతసేపటికే ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. ఒక వీడియో మాత్రం బయటికి రావడం జరిగింది. ఎవరో ఒకరు దూరం నుంచి ఆ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. ఈ వీడియోలో దుబాయ్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అక్కడ ఒక మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది పక్క నుండి. సో సడన్గా ఆకాశం నుంచి ఒక ఆబ్జెక్ట్ వెర్టికల్గా పడుతుంది. అదే డ్రోన్ అయి ఉండొచ్చు, లేదా ఆ డ్రోన్ షాట్ చేసి
అది పడిపోయి ఉండొచ్చు. అంటే ఒక డ్రోన్ ఏదైనా షూట్ చేశారో అది పడిపోయిందా లేదంటే ఆ డ్రోన్ అనేది ఇంకా క్లియర్ కట్గా అయితే తెలియని పరిస్థితి. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఇంకా క్లియర్గా లేదు. కానీ ఆ సౌండ్ చూస్తే అది ఒక డ్రోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది నేలపై పడంగానే ఒక పొగ ఒక మేఘంలా కమ్ముకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇరాన్ ప్రెసిడెంట్ ఇక మేము మీపై అటాక్ చేయమని చెప్పిన కొద్దిసేపటికే ఈ ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగింది. ఇప్పటి వరకు యూఏఈపై మొత్తం 189 మిసైల్స్ మరియు 941 డ్రోన్స్ ఇరాన్ నుండి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. వాటిలో చాలా వాటిని యుఎస్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఇంటర్సెప్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు కూడా సుమారుగా 112 డ్రోన్స్ అయితే అక్కడి నుంచి లాంచ్ చేయబడ్డాయి. వాటిలో 109 డ్రోన్స్ని షట్ డౌన్ అయితే చేశారు. 3 డ్రోన్స్ మాత్రమే యూఏలోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే వారి డిఫెన్స్ సిస్టమ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇరాన్ అటాక్ చేయమని చెప్పిన తర్వాత కూడా ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది. ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది. మీ దేశం నుంచి మా దేశంపై అటాక్ జరిగితేనే తప్ప మేము రెస్పాండ్ అవ్వమని చాలా క్లియర్గా ఇరాన్ చెప్పడం జరిగింది. మా దేశం నుంచి యుఎస్ అటాక్ చేసిందో దీనికి ఎవరు చేశారనేది అధికారికంగా అయితే రివీల్ చేయలేదు. కానీ అవకాశం ఉందని కొంతమంది అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే మిలిటరీ బేసెస్ ఆల్రెడీ ఈ కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మీకు మరొక విషయం క్లియర్గా చెప్పాలి. దుబాయ్పై జరిగిన ఇన్సిడెంట్ పెద్ద అటాక్ అయితే కాదు. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. దుబాయ్ అధికారులు వెంటనే రన్వే, నావిగేషన్ సిస్టమ్స్, ఫ్యూయల్ పైప్లైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ ఏరియాస్ అన్నింటినీ అయితే చెక్ చేయడం జరిగింది. అన్నీ సేఫ్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ తాలూకా ఆపరేషన్స్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో ట్రంప్ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఆయన కూడా వైట్ హౌస్ నుంచి వీడియోలు అయితే చూడడం జరుగుతుంది. ట్రంప్ని ట్రిగ్గర్ చేసిన విషయం ఏంటంటే ఇరాన్ ప్రెసిడెంట్ ఒక మాట చెప్పడం జరిగింది. అమెరికా మేము సరెండర్ అవుతామని చెప్పేసి అనుకుంటుంది. అది వారి కళ. ఆ కళను అసలు మేము జరగనివ్వం. ఎందుకంటే పూర్తి సరెండర్ అనే పదం ఇరాన్ తాలూకా డిక్షనరీలోనే లేదు. సో మేము అమెరికాకి సరెండర్ అయ్యే పరిస్థితే లేదని ఈ మాటలు ట్రంప్ని చాలా బాగా ట్రిగ్గర్ చేశాయి. ఎందుకంటే ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలకు సారీ అయితే చెప్తుంది, కానీ అమెరికాకు మేము ఎప్పటికీ సరెండర్ అవ్వని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తుంది. సో దానికి ప్రతిగా ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో ఆయన ఏమంటారంటే ఇరాన్ ఇప్పుడు కంప్లీట్గా ఇరాన్ పరిస్థితి ఒక నరకంలా ఉంది, నరక యాతన అయితే అనుభవిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లోని తమ ఇరుగు పొరుగు దేశాలకి క్షమాపణలు చెప్పి లొంగిపోతుంది, కానీ వాస్తవానికి ఇరాన్ అయితే సరెండర్ కాలేదు, సారీ మాత్రమే చెప్పింది. అయితే ట్రంప్ మరొక విషయం కూడా చెప్తున్నారు. ఇరాన్పై మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక ఇదేంటి అంటే ఇప్పుడు అది మిడిల్ ఈస్ట్లో ఒక ఓడిపోయినటువంటి దేశం. ఇంకా ఆయన ఒక పెద్ద వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇరాన్ను పూర్తిగా సరెండర్ కావాలి, లేదంటే పూర్తిగా ఇరాన్ని ఒక శ్మశానంగా అయితే మారుస్తామని చెప్పేసి. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఇరాన్పై ఒక భారీ అటాక్ జరగబోతుందని, అవసరమైతే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసే ఒక ఆప్షన్ కూడా మేము ఈరోజు లాంచ్ చేయబోతున్నాం, కంప్లీట్ ఇరాన్నే లేకుండా చేస్తామని చెప్పేసి. ఇటువంటి మాటలు కూడా వినటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే యుద్ధంలో చనిపోతున్న వారు అఫ్కోర్స్ ఆర్మీ వాళ్ళు అండ్ సాధారణ ప్రజలు ఎక్కువ మంది. నేను చూసినట్టయితే 170 మంది పసిపిల్లలు చనిపోయారు. అమెరికా ప్రభుత్వం లేదంటే ఇరాన్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్యన జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వారిలో బాధపడేది బలైపోతున్నది ఎక్కువ మంది సివిలియన్సే. మనమంతా బయట నుంచి చూస్తున్నాం, కానీ ఒక్కసారి ఆలోచించండి, మనమే ఆ దేశంలో ఉండుంటే, మన సిటీలోనే లేదా మనం ఉన్న ప్లేస్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అనిపించేది మనకి? మనం ఇప్పుడు 2026లో ఉన్నామా లేదంటే 1936లో ఉన్నామా అనే ఒక అనుమానం అయితే వస్తుంది. ఎందుకంటే ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రపంచం ఎలా ఉండేదో అలాంటి వాతావరణం ఈరోజు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక దేశ నాయకుడు ఇలా ట్వీట్ చేస్తే అక్కడ ప్రజలు ఆ రాత్రి ఎలా నిద్రపోతారో ప్రశాంతంగా? బయట నుంచి చూస్తున్న మనకి ఇది ఒక న్యూస్ మాత్రమే కావచ్చు, కానీ అక్కడ ప్రజలకు ఇది వారి జీవితం. ఈ పేలుల శబ్దాలు వినబడుతుంటే ఒక మనిషికి ఎలా నిద్ర వస్తుంది, ఎలా ప్రశాంతంగా బతకగలడు? మనుషులు మాత్రమే కాదు, ఎన్నో మూగ జీవాలు ఈ యుద్ధంలో ప్రాణాలు అయితే కోల్పోయే పరిస్థితి. ఈరోజు ఎవరైనా సరే ఒక ప్రాణం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఈ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే చివరికి ప్రాణం కన్నా గొప్పది ఏమీ లేదు. అన్నింటికన్నా వాల్యుబుల్ ఏదైనా ఉందంటే ఒకసారి పోతే తిరిగి రాలేనిది ఏమైనా ఉందంటే అది మన ప్రాణం మాత్రమే. సో ఈ యుద్ధాన్ని ఇప్పటికైనా ఆపాలని కోరుకుందాం. ఆపి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక శాంతి చేకూరాలని, మళ్ళీ ఇక ముందు ఇటువంటివి రాకూడదు, లాస్ట్లో ఉన్నటువంటి ఒక పీస్ మళ్ళీ ఈ ప్రపంచ శాంతికి మళ్ళీ ఒక పీస్ మనకు కనపడాలని చెప్పి, అటువంటి పరిస్థితి మళ్ళీ చేకూరాలని చెప్పేసి మనం ఆశిద్దాం.
సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇన్ కేస్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి 24 గంటలకు ఒకసారి ఈ వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకైతే ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వీడియోస్ పెట్టంగానే మీ వరకు రావాలంటే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్. జై హింద్.